ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ ఏం తింటున్నామంటే దోశ, ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ, చూడండి చూపించేసే ఎగ్ దోశ, అలాగే చిన్న బొండాలు లైక్ పునుగులు అంటారు, పునుగులు, పూరి, ఇంకా ఇడ్లీ వడ సాంబార్, ఇడ్లీ వడ సాంబార్, సాదా దోశ, ఎగ్ దోశ, చిన్న బొండాలు, ఇంకా పూరి కుర్మా, పూరి కుర్మా చట్నీ కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎవరైతే ఇచ్చారో వారి కోసం ఈ ఛాలెంజ్. ఓకే స్టార్ట్ చేద్దామా? అన్ని ఫినిష్ చేయాలి. ఏదైనా తిని ఫస్ట్ లాస్ట్ నీ ఇష్టం. 1 2 3 స్టార్ట్. సేమ్ బాగున్నాయి కదా, గట్టిగా లేవు. బాగున్నాయి. మై ఫేవరెట్ కుర్మా. మై ఫేవరెట్ పూరి విత్ కుర్మా.
సేమ్ అబ్బో సూపర్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే గట్టి పోటీ అసలు కదా. నేను అవుట్ అయితే అనుకున్నా ఇడ్లీ. ఈసారి వడ మెత్తకైనాయి, ఇడ్లీ గట్టిగా ఉన్నాయి. అంటే సాంబార్లో ఇడ్లీ వడ నానింది కానీ ఇడ్లీ నానలేదు. ఇద్దరం సేమ్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. అసలు నేనైతే మంచి పోటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మీరు చూసి చెప్పండి ఏమన్నా మార్పు వచ్చిందా లేదా. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఎవరిని టిఫిన్స్ చూసారు కదా, ఇందులో ఎవరికి ఏది ఫేవరెట్ కామెంట్ చేసేయండి, మర్చిపోకుండా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి కూడా 10 to 11 మధ్యలో టక్క కామెంట్ చేసేయండి, మేము చదివేస్తాం. అలాగే వీడియోని స్కిప్ చేయకండి. ఇంకా పనిష్మెంట్ అయితే లేదు, ఇద్దరం సేమ్ కాబట్టి ఇద్దరం విన్నారు. పనిష్మెంట్ లేదు, కానీ కామెంట్స్ చదవాలి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాం కామెంట్స్ చదవడానికి. హలో ఫ్రెండ్స్, అన్నీ క్లీన్ చేసి వచ్చేసినాం. ఇప్పుడు కామెంట్స్, ఎందుకంటే పనిష్మెంట్ లేదు కదా, ఇద్దరం సేమ్ తిన్నాము. ఇవాళ నేను నిద్రతో బర్రాబర్ తిన్నా, నాకు చాలా సంతోషంగా ఉంది. సేమ్ టు సేమ్ తిన్నది ఫ్రెండ్స్. వామ్మో, మీరు చెప్పండి నేను ఎలా తిన్నాను. నాది అయిపోతుంది అనుకున్నా నేను, కానీ లాస్ట్లో అబ్బబ్బబ్బా. నేను కూడా ఫస్ట్ ఏమనుకున్నానంటే అమ్మో నేను ఇంకా వడ తినలేదు, సాంబార్ వడ. నిధుది వడ అయిపోయింది, ఇడ్లీ దగ్గరికి వెళ్ళిపోయింది కదా, నా ఇడ్లీ మిగిలిపోద్దేమో అనుకున్నా. మెల్లగా తిందాం అనుకున్నా, ఆహా లేదు అసలు ఇంకా వద్దు, ఛాన్స్ ఇవ్వద్దని మొత్తం ఇట్లా కలిపేసుకొని తింటా. నేను అసలు నేను కూడా అంతే, నాకేం అట్లా రాదా, ఎందుకంటే ఎట్లా తుంపుకుంటుంది తింటున్నా, మమ్మీ అట్లా తింటున్నా. నేను తుంపుకొని తింటే కంపల్సరీ ఓడిపోతాను చేసినట్టు అవుతుంది కదా అని నేను అట్లనే తిన్నా. కాకపోతే లాస్ట్లో మెక్కున్నా, మమ్మీ అయితే చాలా స్పీడ్ తిన్నది అసలు. నేను ఇంకా స్పీడ్ పెంచాల్సి వచ్చింది. నేను స్పీడ్గానే తింటున్నా ఆల్రెడీ, నేను ఇంకా దానికి ఇంకా స్పీడ్ పెంచాల్సి వచ్చింది. ఇడ్లీ కాడ ఓడిపోయాను అసలు. నేను కూడా ఇడ్లీ దగ్గరనే ఓడిపోదాం అయిపోతుంది అనుకున్నా, కాకపోతే ఇట్లా మొత్తం స్మాష్ చేసి సాంబార్లో కలుపుకొని జుమ్ అని తినడం వల్ల అయిపోయింది. లేకపోతే నేను తుంచుకొని తింటే కంపల్సరీ ఓడిపోదును, లేట్ అయిపోయేది. తుంచుకొని అంటే నమ్మడం కొంచెం కష్టం అయ్యేది కదా, అందుకనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కామెంట్ చదువుదాం. సల్మాన్ గారు ఫస్ట్ కామెంట్, హాయ్ ఆంటీ, హౌ ఆర్ యూ, డిజర్ట్ ఛాలెంజ్ చేయండి ఆంటీ అని పెట్టారు. చేసాము. సల్మాన్ గారు చూడలేదా అండి వీడియో? చూడండి, చేసేసాము వీడియో. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఛానల్లో చూడండి, ఉంది. ఓకేనా. రంగరాజు మీనా గారు, హాయ్ సిస్టర్, మీ ఈటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ కామెంట్ నాది సిస్టర్, గుర్తించండి అంట. కాదు దానికంటే ముందు సల్మాన్ గారిది వచ్చేసింది, కావాలంటే చూడు. మళ్ళీ అందులో నీది వస్తే తంది చెప్పాల్సిన అవసరం మాకు లేదు కదా, అట్లా ఏముండదు. ఫస్ట్ అయితే తను పెట్టేశారు, నీదైతే సెకండ్ రా. అలైక్య బొట్టినేని గారు, చదువుటా. మీరంత బాగా రిచ్ కాబట్టి మీరు రెస్టారెంట్లో కొనుక్కొని తింటారు, పూర్ వాళ్ళు ఏదో ఒకటి తింటారు, మీరు అలా జడ్జి చేయకూడదు ఆంటీ అని పెట్టారు. అలైక్య గారు, నేను ఎక్కడ జడ్జి చేశాను చెప్పండి. ఒకటి ఫస్ట్ మేము రిచ్ అని మేము చెప్పామా? అసలు మేము రిచ్ గురించి పూర్ గురించి మాట్లాడలేదు. మేము రిచ్ అని ఎప్పుడు ఏ వీడియోలో చెప్పలేదు. నాకు చూపించండి ఏదన్నా వీడియో, నాకు మళ్ళీ రిపీట్ పెట్టండి వీడియో. నేను ఎందులో రిచ్ అని చెప్పలేదు. అలాగే పూరు ఏంటిది అదే డబ్బులు ఉన్న వాళ్ళని నేను ఎక్కడా మాట్లాడలేదు. మేము జస్ట్ నేను ఇలా అంటే నిధు ఇట్లా తీసుకొచ్చిండు అని చెప్పాను, కానీ మేము కూడా అక్కడే తింటాం. మేము టిఫిన్లు బయట బండి మీద తెచ్చుకుంటాము, బయటికి వెళ్ళినప్పుడు హైదరాబాద్ అటు వెళ్ళినప్పుడు బయట భగవానాలు పెడతారు కదా, మేము అక్కడ తింటాం. రెస్టారెంట్లో తింటాం, పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళి అక్కడ కూర్చొని 2 ప్లేట్లు తిని ఇంత డబ్బులు కట్టి ఏమి రాము. మేము కూడా బండ్ల మీదనే తింటాము. చిన్న చిన్న హోటల్లోనే తింటాం మేము కూడా, డాబాలలో అట్లనే తింటాం మేము. పూర్ గురించి నేను మాట్లాడలేదు. నేను జస్ట్ బయట షట్టర్ వేసుకొని పెట్టే కాడ బిర్యానీ ఏ టేస్ట్ ఉంటుంది, టేస్ట్ కోసం మాట్లాడాను. రెస్టారెంట్లో ఏ టేస్ట్ ఉంటుంది అని మాట్లాడాను, అంతేగాని అందరూ రెస్టారెంట్లోనే తినండి అదే బెస్ట్ అని నేను ఎక్కడన్నా చెప్పానా వీడియో? చూడండి, రెస్టారెంట్లో ఏం తినము అసలు. ఎవరు బడ్జెట్ వాళ్ళది. రెస్టారెంట్ హై క్లాస్ వాళ్ళు రెస్టారెంట్లో తింటారు, బడ్జెట్ మిడిల్ క్లాస్ వాళ్ళు నార్మల్ ఎక్కడ దొరికితే ఏదైతే అదే అంతేగాని మీరు దీన్ని వేరే వేలో తీసుకెళ్ళకండి. అలక్య గారు, నేను ఎక్కడ రిచ్ పూర్ కోసం మాట్లాడలేదు. నేను రిచ్ అని నేను ఎక్కడా చెప్పలేదు. క్లియర్ గా చెప్పాక కూడా మళ్ళీ మీరు కామెంట్ చేశారంటే అంటే ఇది చదవలేదు కదా, మా లైవ్ నిన్న కదా.
లైవ్లో కూడా చెప్పాము చూడండి నిన్నటి వీడియో మీరు. అలెక్య గారే మళ్ళీ బిగ్ రెస్టారెంట్ వాళ్ళు కూడా స్కామ్స్ చేస్తున్నారు. మేము చెప్పాము చేయట్లేరని. చేస్తారు వాళ్ళు కూడా. మళ్ళీ ఒక హోటల్లో టేస్ట్ బాగుండదు, ఒక హోటల్లో బాగుండదు. ఒక రెస్టారెంట్లో బాగుంటది, ఒక రెస్టారెంట్లో బాగుండదు. ఒక చిన్న హోటల్లో బాగుంటది, ఇంకో చిన్న హోటల్లో బాగుండదు. రోడ్డు మీద బండి దగ్గర రెస్టారెంట్ కన్నా కూడా టేస్ట్ ఉంటుంది. మేము బండ్ల దగ్గరే తింటాం, మేము ఎప్పుడూ చెప్పలేదండి. మీరు ఇలాంటి వీడియోస్ చేయకండి అని పెడుతున్నారు. ఎలాంటివి అంటే ఎలాంటివి అని అంటే మేము చేస్తాం. ఎందుకంటే మేము ఫుడ్ ఏమంటారు పూరు అట్లేం మేము మాట్లాడట్లేము. మేము ఏ కంటెంట్ చేయాలో అదే కంటెంట్ చేస్తామండి. మీరు పూర్ పీపుల్ని అవమానిస్తున్నారు అంట. అదే ఇలా పెట్టారంటే అలెక్య గారు, మేము ఎక్కడ అవమానించాం చెప్పండి? పూర్ పీపుల్ మేమేం పూర్ అయితే మమ్మల్ని మేము అవమానించుకుంటామా? మీరే కొంచెం మొత్తం వీడియో చూసి చెప్పండి. నేను మళ్ళీ వీడియోలో లాస్ట్లో కూడా చెప్పాను, దీన్ని వేరే వేలో తీసుకెళ్ళకండి. జస్ట్ నేను 99 బిర్యానీ ఉండంగా ఎందుకురా 400 పెడతాన్నాము అని అంటే నిధు తీసుకొచ్చిండో అప్పుడు టేస్ట్ కోసం డిఫరెంట్. మేము పాయింట్అవుట్ చేసింది టేస్ట్ మాత్రమే, అంతే. పూర్ రిచ్ పీపుల్ మనీ కోసం కాదండి, అసలు మాట్లాడలేదు. మీరు దీన్ని వేరే వేలో మాత్రం తీసుకెళ్ళకండి, అస్సలు చేయకండి. నేను వీడియోలో కూడా చెప్పాను, అంటే మీరు మొత్తం వీడియో కూడా చూడలేదు అనుకుంటా. నేను వీడియోలో లాస్ట్లో మెన్షన్ చేశాను, మరి మీరు దీన్ని వేరే వేలో తీసుకెళ్ళకండి అంటే మీరు కరెక్ట్ అదే వేలో తీసుకెళ్తున్నారండి. ఉషా గారు, మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. హలో ఉషా గారే, నేను మళ్ళీ ఆదివారం చూస్తాను, ఎందుకంటే మేము పండగ చేస్తున్నాము, కృష్ణాష్టమి పండుగ. మీరు మా ఇంటికి రండి పండగకి అని పెట్టారు. ఓకే అండి, నెక్స్ట్ ఇయర్ చూద్దాము. సండేనే చూడండి. పడిగ నిఖిల్ రాజ్ గారు, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండి. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అని పెట్టారు. గుడ్ మార్నింగ్ అండి, ఇంకా థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. నెక్స్ట్ సంధ్య గారు, హాయ్ ఆంటీ, హ్యావ్ ఎ నైస్ డే అని పెట్టారు. హాయ్ రా సంధ్య. అపూర్వర్మి శెట్టి గారు, గుడ్ మార్నింగ్ ఆంటీ అండ్ నిధు, నైస్ డే, నైస్ ఛాలెంజ్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ సంధ్య గారు, ప్లీజ్ ఆంటీ నేను చెప్పింది చెయ్యండి అని పెట్టారు. చేస్తాం రా, త్వరలోనే చేస్తాము. నెక్స్ట్ ఒక 2-3 ఛాలెంజ్ తర్వాత అదే వస్తుంది అనుకుంటా, రెడీగా ఉండు. డిఫరెంట్ థాట్స్ వాళ్ళు హాయ్ అమ్మ అని పెట్టారు. హాయ్. విఆర్ ప్రియా గారు, డిఫరెంట్ థాట్స్ అంటే తారా కదా. హాయ్ రా తారా. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్, హ్యాపీ జన్మాష్టమి అక్క అని పెట్టారు. విఆర్ ప్రియా గారా, గుడ్ మార్నింగ్ రా, ఇంకా థ్యాంక్ యూ, సేమ్ టు యూ. నైస్ అని పెట్టారు మళ్ళీ. థ్యాంక్ యూ. డిఫరెంట్ థాట్స్ వాళ్ళు జానుతో చేస్తున్నారు, మళ్ళీ స్ట్రైక్ పడుతుందేమో చూసుకోండి. అదే భయం వేస్తుందిరా, కానీ చూద్దాం, అందుకే జాను తగ్గిస్తాం, ఎప్పుడో ఒకసారి తీసుకుందాం, అంతే. నెక్స్ట్ మళ్ళీ డిఫరెంట్ థాట్స్ వాళ్ళే, నిధు ఒక్కో బైట్ తిన్నప్పుడు ఐబ్రోస్ లేపుతాడు, మీరు గమనించారా? అవునా, అంటే ఇట్లా పెట్టుకున్నప్పుడు లేపుతాడు కదా. ఓకే. అరుణ శంకర్ మడి గారు, గుడ్ మార్నింగ్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ ఫ్యామిలీ అని పెట్టారు. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి శ్రీదేవి తోట గారు, సూపర్ అమ్మ, గుడ్ మార్నింగ్ అమ్మ, రెస్టారెంట్లో వేరే ఉంటుంది, బయట వేరే ఉంటుంది, కానీ కొన్ని చోట్ల బయట బిర్యానీ చాలా బాగుంటుంది, కొన్ని రెస్టారెంట్లో చాలా వరస్ట్గా ఉంటుంది, మీరు చెప్పింది నిజమే కానీ అన్ని చోట్ల ఉండదు. ఓకే అమ్మ, హ్యావ్ ఏ నైస్ డే అమ్మ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. తను ఎలా చేశారు చూడండి కామెంట్. అంతే కదండి, మేము కూడా చెప్పాము కదా, మేము కూడా అదే చెప్పినాం. మేము రెస్టారెంట్లోనే బాగుంటది అని లేదు, బయటనే బాగుంటది. కొన్ని 5 స్టార్ హోటల్లో బాగుంటది, కొన్ని బాగుండదు. బయట చిన్న హోటల్ పెట్టుకున్నా కూడా వాళ్ళు చాలా టేస్ట్గా వండుతారు. మేము ఇడ్లీ బండి దగ్గరే తెచ్చుకుంటాం. అవును, చాలా బాగుంటుంది బండి మీద, ఎప్పుడైనా తెచ్చుకోవాల్సి వస్తుంది. చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో ఏం బాగుంటుంది, అలా అని బ్యాడ్ ఉండదు. రెస్టారెంట్లో బాగుంటది, కొన్ని బండ్ల మీద బాగుండదు. అంతే. మేము అది చూపించాం కానీ పూరోళ్ళు తినేది బండి మీది అది బాగుండదు, రిచ్ వాళ్ళు తినేది రెస్టారెంట్ అది బాగుంటది, అట్లా ఎక్కడన్నా మెన్షన్ చేసాము. ఈ హోటల్లో బాగుంది, వేరే ఊర్లో వేరే హోటల్లో బాగుండదేమో, చిన్న హోటల్లో బాగుంటుందేమో. అంటే మేము టేస్ట్ గురించి డిఫరెంట్ చెప్పామని, మీరే పూరు రిచ్ అని తీసుకొచ్చి అవమానిస్తున్నారు అని చెప్పి మీరే చెప్పేసి అలా చేయడం నచ్చలేదండి మాకైతే. మరి మీరు అసలు డైలీ ఒక నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు. మళ్ళీ అది కాక ఫస్ట్ లో స్టార్టింగ్ లో బాగానే పాజిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, ఈ మధ్య కాలం అర్థం కావట్లేదు. డేకి ఒక 4 కామెంట్స్ పెడుతున్నారు, ఆ 4 కామెంట్స్ లో 2 మాత్రం నెగిటివ్ ఉంటున్నాయి, మళ్ళీ 2 మంచిగా ఉంటున్నాయి. గుడ్ మార్నింగ్ అని 4 ఒక్కలే పెడుతున్నారు, 2 మంచి 2 బ్యాడ్. అది అర్థం కావట్లేదు, ఏమంటారు టెక్నికా, అది అర్థం కావట్లేదు. ఇంకోటి జోక్ ఫ్రెండ్స్,
కొంతమందికి మళ్ళీ ఇట్లా చెప్తే వేరే అర్థం చేసుకుంటారు వద్దులే మళ్ళీ వద్దులే కానీ ఓకే ఫ్రెండ్స్ ఎనీవే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే ఇలాంటి కామెంట్స్ నచ్చితేనే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మీరు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు నచ్చితే చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఆ వీడియోని అంతే కదా కాకపోతే మళ్ళీ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ మీ పేర్లు వస్తున్నాయి అదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు వీడియో మీరు స్కిప్ చేస్తే 10 seconds వెళ్ళిపోతుంది ఆ 10 seconds ఒక పేరు వెళ్ళిపోతుందండి మీరేమో స్కిప్ చేస్తున్నారు మా పేరు రావట్లే మా పేరు కామెంట్ చెప్పట్లేరు మీరు అని చెప్తున్నారు అదే 2-3 times రిపీట్ చేస్తున్నారు ఆ కామెంట్ పేరు రాలేదు అని ఎందుకు చెప్పమండి మీ పేరు చెప్తున్నాము మీరు స్కిప్ చేస్తున్నారు వచ్చిన ప్రతి కామెంట్ అది కూడా 1 hour కాదు 5-10 minutes వదిలేస్తున్నాము 5 minutes అట్లా కొంచెం ఎక్కువ ఒక 2 అట్లా ఎక్కువ వస్తే మేము తీసేసుకుంటున్నాం అవి 5 minutes అయినా 10 minutes అయినా 10 minutes లో 2 కామెంట్లు ఉన్నాయి అనుకోండి సరే ఆ 2 ఏముంది అని ఆ 2 కూడా ఎందుకని 2 కూడా చదువుతున్నాము వచ్చిన వాటిని ఎందుకు వదిలేస్తామండి మేము మీరే స్కిప్ చేసి మీ పేరు రాలేదని మీరు కామెంట్ చేస్తున్నారు మీరు అసలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే స్కిప్ చేయకుండా చూస్తే మా మాటలు కూడా అర్థమవుతాయి మేము దేనికోసం మాట్లాడుతున్నాం మీరు కొంచెం చూసి దాన్ని తీసేసుకొని మరి కామెంట్ చేస్తే ఎట్లా చెప్పండి మీరు మొత్తం వింటే మా మాటలు మీకు అర్థమవుతాయి అసలు మేము వీడియో చేసిన దేనికోసము ఏ పాయింట్ మీదనో మీకు అర్థమవుతుంది అంతేగాని మీరు కొంచెం విని ఏమంటే కామెంట్ చేసేసి రియాక్ట్ అవుతే అదేం పద్ధతి కాదు కదా అండి అందుకే మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు మీకే అర్థమవుతుంది మేము దేనికోసం మాట్లాడుతున్నాం మీరు కొంచెం వింటే మీరు విన్న కాడికే మీరు అదే ఓకే నిజమే కావచ్చు అన్నట్టు అనుకుంటారు జడ్జ్ చేయొద్దు అసలు ఫస్ట్ మొత్తం వీడియో చూసి అదే పాయింట్ పూర్ రిచ్ మీద ఉంటే అడగాలి మీరు అంతే అసలు మేము మొత్తం వీడియోలో ఒక్కసారి కూడా పూర్ రిచ్ గురించి తీసుకురాలేదు మీరు పూర్ రిచ్ ఏదో అవమానిస్తున్నారు అంట అంతే ఇంకా మీరు వేరే టేస్ట్ కోసం మాట్లాడితే మీరు వేరే రకంగా తీసుకెళ్తున్నారు ఇలా అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే మీరు నచ్చే చేసుకున్నారు మా ఫుడ్ వీడియోస్ ని మేమైతే మీ దగ్గరకు వచ్చి ఏమన్నా మారామా ఇప్పుడు 1 year దగ్గరకు వస్తుంది ఫస్ట్ నుండి మేము ఇట్లానే ఉన్నాం ఇట్లానే చేస్తున్నాం ఇప్పుడు ఇలాంటి కామెంట్ రాలేదు మేము ఇట్లా ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు ఆన్సర్ ఇవ్వాల్సిన ఈ సిచ్యువేషన్ రాలేదు మాకు ఎప్పుడు అసలు ఎందుకంటే ఇలాంటి కామెంట్స్ రాలేదు ఇది చాలా పెద్ద మాట పూర్ రిచ్ జడ్జ్ చేయడానికి నేనెవరు నేను ఒక పూర్ని నేను జడ్జ్ చేసుకుంటానా నాకు నేను బ్లేమ్ చేసుకుంటానా అసలు జడ్జ్ చేయాల్సిన పని లేదు మేము ఎందుకు జడ్జ్ చేస్తాము చిన్న చిన్న హోటళ్లలో తింటాం మేము కూడా అంత రిచ్ ఏం కాదు మేము పెద్ద పెద్ద హోటళ్ళలో తిన్నాము మీకు తెలియదండి మేము హాస్పిటల్కి వెళ్తే హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అదే 5 రూపాయలు పెడతారు అక్కడ కూడా తిన్నాం మేము ఓకేనా అండి అది మా లెవెల్ అంతే మేము రిచ్ అది అనుకుంటాను కాదు మేము 5 రూపాయలది హైదరాబాద్లో రిచ్ అబ్బా కరెక్ట్ పాయింట్ యూట్యూబ్ స్టార్ట్ చేసేది ఎందుకో మీకు కూడా తెలిసే ఉంటుంది కదా నేను ఫస్ట్ నుండి చెప్పుకుంటూ వస్తున్నా మేము యూట్యూబ్ స్టార్ట్ చేసింది మనీ కోసం రిచ్ అయితే మాకేం అవసరం మేము ఎందుకు చేద్దాము అంతే కదా రిచ్ అయితే ఎందుకు స్టార్ట్ చేస్తారు ఎవరు పని పాట లేకుండా ఉన్నారు కదా రిచ్ అయితే మనీ కోసమే కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది అంతే ఓకేనా ఫ్రెండ్స్ మీకు మళ్ళీ ఏమంటారు అది ఓన్లీ మాకు కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి అందరి సబ్స్క్రైబర్స్ కాదు అందరికీ కాదు ఫ్రెండ్స్ మళ్ళీ దీన్ని వేరే లాగా తీసుకోకండి ఓన్లీ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసమే చాలా మంచోళ్ళు ఉన్నారు చాలా అంటే చాలా అర్థం చేసుకుంటారు నేను వాళ్ళతో మాట్లాడితే లైవ్ లో అసలు చాలా సంతోషం అంటే నా ఆనందం ఆ రోజంతా వాళ్ళని అడగండి ఎంత హ్యాపీగా ఉంటాను ఒక బూస్ట్ దొరికినట్టు ఉంటది నాకు లైవ్ లో మీ అందరితో మాట్లాడితే నాకు బాగా అనిపిస్తుంది అసలు అందుకే అందరిని అంటలేను ఎవరైతే ఇలా పెట్టారో బ్యాడ్ కామెంట్స్ అట్లా అనేసి వాళ్ళనే అంటున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ వేరే ఏం తప్పుగా తీసుకోకండి ఇంకెవరికన్నా హర్ట్ అయితే సారీ ముందే చెప్పేస్తున్నాను ఇంకెవరన్నా హర్ట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వాటికి నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం బాయ్